ఎప్పుడు ఈ ఊరి ఉయ్యాలా. ఓ నీ పాదం ముద్దాడి పులకించిపోయిందే ఈ నెల ఇయ్యాలా. మా పల్లె బతుకుల్లో మా కిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా. ఓ మా పిల్ల పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా. బుర్రిపాలెం గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని ఓ చిన్న గ్రామం. 1000 ఇళ్లు, 3,500 మంది జనాభా కలిగిన మైనర్ పంచాయతీ. వెండితెరపై జేమ్స్ బాండ్గా తనదైన ప్రత్యేకతతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సూపర్ స్టార్ కృష్ణ సొంతూరు ఇదే. అందుకే ఆయన బుర్రిపాలెం బుల్లోడుగా పేరు తెచ్చుకున్నారు. కృష్ణ ప్రాథమిక విద్యాభ్యాసమంతా సొంతూరులోనే సాగించారు. ఆ తర్వాత తెనాల్లో చదివారు. గ్రామంలో సొంతిల్లు, పంట భూములున్నాయి. గుంటూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో బుర్రిపాలెం గ్రామం ఉంది. తన అల్లుడు గల్లా జయదేవ్ రాజకీయ రంగప్రవేశానికి కృష్ణ ఈ ప్రాంతాన్ని సూచించారు. అల్లుడిగా ఈ గ్రామానికి జయదేవ్ పలుమార్లు వచ్చారు. తన బావమరిది సినీ నటుడు మహేష్ బాబు బుర్రిపాలెంను దత్తత తీసుకుని అభివృద్ధి చేయబోతున్నట్లు ఆ గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో జయదేవ్ ప్రకటించారు. మహేష్ బాబు బుర్రిపాలెంని అడాప్ట్ చేస్తారని కూడా ఒప్పుకున్నారు. ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ గారు, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరూ ఇప్పుడు మహేష్ అడాప్ట్ చేసిన విలేజ్ అంటే పుట్టిన విలేజే కాదు, అడాప్ట్ చేసిన విలేజ్ అంటే తప్పకుండా అందరూ సపోర్ట్ ఉంటుందని కూడా అనుకుంటున్నాను. అని తప్పకుండా జరుగుతుంది. కృష్ణ గారు పుట్టిన ఊరే కాదు, మహేష్ బాబు దత్తత తీసుకుని ఊరు. మీరందరూ బాగా పైకి రావాలని మేమందరూ అనుకుంటున్నాము. బుర్రిపాలెంలో కృష్ణ కుటుంబం గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఉన్నత పాఠశాల నిర్మించింది. గీతా మందిరం ఏర్పాటు చేసింది. రైతులకు ఎన్నో విధాలుగా సాయపడింది. 1981లో కృష్ణ తల్లి నాగరత్నమ్మ సర్పంచ్గా పోటీ చేసి ఓటమి పొందారు. అయినా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆపలేదు. ఇప్పటికీ ముఖ్యమైన కార్యక్రమాలకు కృష్ణ వస్తుంటారు. ఇప్పుడు తనయుడు మహేష్ బాబు బుర్రిపాలెంని అభివృద్ధి చేయడానికి ముందుకు రావడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మహేష్ బాబు గారు మా గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనేది మాకు చాలా ఆనందదాయకమైన విషయం. అటువంటి పెద్దవాళ్ళు ముందున్నప్పుడు మా బట్టి వాళ్ళు సహాయం చేయడానికి చాలా ఉత్సాహంగా ఇంకా అందరూ కలిసి వస్తారు. మా ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి. చాలా ఆక్రమణలకు గురై ఉంది ఊరు మొత్తం. చాలా వరకు మెయిన్ రోడ్లు అమ్మట ఆ రోడ్లు డివైడ్ చేసి మురికాలు కట్టి రోడ్లు వేపించి ఊళ్ళో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం కింద ఊళ్ళో మొక్కలు నాటి గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా చేసి చేయడానికి ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. మా పంచాయతీకి ఆదాయం తక్కువ అండి, దానివల్ల అన్ని చేయలేకపోతున్నాను. ఇప్పుడు మహేష్ బాబు గారు దత్తత తీసుకున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన వచ్చే నిధులకి మా ఊరుకు బాగు చేసుకుంటామని మాకు చాలా ఆనందంగా ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారి వలన ఈ దేశంలో బుర్రిపాలెం అనే గ్రామం గురించి తెలిసింది. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు వలన ప్రపంచం మొత్తం బుర్రిపాలెం గ్రామం గురించి తెలిసింది. ఇప్పుడు మహేష్ బాబు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు ఈ గ్రామ ప్రజలు ఎంతో సంతోషానికి గురవుతున్నారు. గ్రామాల్లో పుట్టి పెరిగి నగరాలకు పట్టణాలకు పోయి ఆర్థికంగా బాగా స్థిరపడిన వాళ్ళంతా కూడా గ్రామాలను దత్తత తీసుకొని వాటిని బాగు చేయటే కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం. ఇది ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. సో అందులో భాగంగా ఈ గ్రామాన్ని మహేష్ బాబు ఇక్కడ పుట్టి కృష్ణ గారి అబ్బాయి చాలా మంచి స్థానంలో ఉన్నారు. అతను ఈ రోజున ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని బాగు చేయటం అనేది చాలా ఈ గ్రామస్తులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలా ఏళ్ల క్రితం బుర్రిపాలెంకి మహేష్ బాబు వచ్చారు. అగ్రశ్రేణి కథానాయకునిగా గుర్తింపు తెచ్చుకున్నాక రాలేదు. గ్రామాన్ని దత్తత తీసుకుంటున్న తరుణంలో ఓసారి తమ ఊరికి రావాలని స్థానికులంతా కోరుతున్నారు. ఈ పల్లె నుంచి సుమారు 30 నుంచి 40 మంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారందర్నీ గ్రామాభివృద్ధి మహాయజ్ఞంలో భాగస్వాములు చేయగలిగితే ఊరు రూపురేఖలు మారిపోతాయని గ్రామస్తులు చెబుతున్నారు.